క్రైస్తలో ఈరోజు దేవుని వాగ్దానం. భూమి ఆకాశములను సృజించిన యెహోవా చేత మీరు ఆశీర్వదింపబడిన వారు. కీర్తనల గ్రంథం 115వ అధ్యాయం 15వ వచనం. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడే ఈ లోకంలో తన ప్రజలుగా ఉండటానికి మనల్ని ఎన్నుకున్నాడు. ఆయన తన మాట చేత సర్వసృష్టిని సృజించినవాడు. ఆయన మహాశక్తిని బట్టి మనం అతిశయించువారమై ఉన్నాము. యెహోవా తమకు దేవుడుగా కల జనులు ధన్యులు అని వాక్యం సెలవిస్తుంది. ఆయన మనకు దేవుడై ఉన్నందున మనం ధన్యులమై ఉన్నాము. ఆయన ఆశీర్వదించిన ఎడల అది ఎన్నటిన్నటికీ ఆశీర్వాదకరముగా ఉండును. ఆయన మనలను ఆశీర్వదించి తన ప్రజలుగా ఉండుటకు మనల్ని ఎన్నుకున్నాడు కనుక మనకు ఆయన ఆశీర్వాదాలు ఎన్నటికీ ఆశీర్వాదముగానే ఉండును. ప్రియమైన వారలారా, దేవుడు అబ్రహామును ఆశీర్వదించాడు. ఆ ఆశీర్వాదాలు సకల జనులకు ఆశీర్వాదకరంగా మారాయి. మనము కూడా ఆశీర్వదింపబడడానికే పిలువబడుతుంది కనుక దూషణకు ప్రతిదూషణ చేయక ప్రతివాడు సమాధానముగా ఉండువారమై ఉన్నాము. కాబట్టి ఈ దిన వాగ్దానం మనందరి జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ దేవుని సువార్తా పరిచర్యలో మీ సహోదరి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.